అసలు మనం ఇప్పుడు ఇంత చదువుకుంటున్నాం కదా, అసలు మన లక్ష్యం ఏంటి? మనం ఏ అంతిమ లక్ష్యం కోసం ఎదురు చూస్తున్నాం? ఎక్కడో ఆఫీస్లో వెళ్ళి ఏసీ రూములో కూర్చొని దండిగా జీతాలు తీసుకుంటూ రాత్రి పగలు కష్టపడుతూ కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కోసమా మనం ఇంత కష్టపడుతుంది? మనం ఈ రేసులో పరిగెడుతూ అత్యున్నత విద్యా విధానం కోసం, మన మంచి కెరీర్ కోసం ఆరాటపడుతూ అసలు మనం ఏం కోల్పోయామో ఎవరికి అర్థం కావడం లేదు. మనకు ఉన్న బంగారం లాంటి గురుకుల విద్యను పోగొట్టుకున్నాం. ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ వి లాస్ట్ అవర్ డైమండ్. మన గురుకుల విద్య కూడా ఇలాంటిదే. బంగారం కోసం వెతుక్కుంటూ నేటి సైన్స్ వెనుక పాకులాడుతూ మన డైమండ్ ని పోగొట్టుకున్నాం. మన గురుకుల విద్యను పోగొట్టుకున్నాం. ఇప్పుడు చాలా మంది ప్రాక్టికల్ గా ఆలోచించే యువత ముందుకు వస్తారు. వీళ్ళంతా చాలా డౌట్ వేస్తారు. మనం ఇప్పుడు బతుకుతుంది ఆధునిక కాలంలో కదా, ఎప్పుడో పురాతన కాలంలో కాదు అని మరికొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ యువత ఇలా అడుగుతుంది: మనం గురుకులాల అని కూర్చుంటే మన శాస్త్రవేత్తలు ఇప్పుడు అందిస్తున్న బుల్లెట్ ట్రైన్లు, అడ్వాన్స్ హెలికాప్టర్లు, అత్యాధునికత టెక్నాలజీతో ఇస్రో రాకెట్లు, అంతరిక్షం పరిశోధనలు, ఫైటర్ జెట్లు ఇవన్నీ మొత్తం మనకు లభించేవా అని చెప్తారు. మనకు తెలియని గురుకుల విద్యను పట్టుకొని కూర్చుంటే ఇంత టెక్నాలజీ వచ్చేదా? ప్రస్తుతం ఉన్న సైన్సే గొప్ప అని చెప్తారు. ఇప్పటి టెక్నాలజీతో మన దగ్గర అడ్వాన్స్ హెల్త్ కేర్ మిషన్స్ ఉన్నాయి. అత్యాధునికత కూడిన హెల్త్ పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అడ్వాన్స్ గా కిడ్నీలో రాళ్ళు బయటకు తీస్తున్నాం. లేజర్ ట్రీట్మెంట్ తో భయంకరమైన రోగాలు కూడా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. చివరికి గుండెని కూడా మారుస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం కదా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో. ఇవన్నీ అప్పుడు గురుకుల విద్యతో సాధ్యం అయ్యేవా అని అందరూ అడుగుతారు. ఇవన్నీ అప్పుడు ఎందుకు తయారు చేయలేదని ప్రశ్నిస్తారు. చాలా అద్భుతమైన ప్రశ్న. అసలు వీటి వెనుక ఉన్న చారిత్రక శాస్త్రీయ నిజాలను మనమంతా కలిసి తెలుసుకుందాం. ప్రతి ఒక్కటి మీకు మంచిగా వివరిస్తాను, వినండి. అసలు మొదట్లో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఈ గురుకుల విద్యని మనం జుట్టును ముడివేసుకొని కూర్చుని చదువుకునే ఒక వేద మంత్రం లాగా, కేవలం ఒక ఆధ్యాత్మికంగా మాత్రమే పనికొస్తుందని చూపించారు చాలా మంది. అసలు అది నిజమే కాదు. గురుకులం అంటే ఎప్పుడో పరిశోధన జరిగే స్థలం, ఎప్పుడో నూతన ఆవిష్కరణలు చేసే ఒక గొప్ప వేదిక. మనమందరం ఏమనుకుంటామంటే గురుకులాల్లో కేవలం వేదాలు నేర్పిస్తారు, కేవలం గురుకులాలు అంటే భక్తి పరంగా మాత్రమే ఉన్నాయి అనుకుంటాం. కానీ అది తప్పు. కానీ చాలా మందికి తెలియదు. గురుకులాల్లో కేవలం వేదాలు మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, రాజనీతి, గణితం మరియు లోహ శాస్త్రం ఇటువంటి 64 రకాల శాస్త్రాలను చాలా క్షుణ్ణంగా బోధించి చెప్పేవారు. మన దగ్గర ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయనే ఆర్యభట్ట. అతను ఏకంగా సున్నాని కనుగొన్నారు. మీకు ఇంకొకటి తెలుసా? పరమాణు సిద్ధాంతాన్ని కూడా కనదా మహర్షి చెప్పారు. ఇటువంటి మహానుభావులందరూ గురుకులాల నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఇంత చక్కగా యూజ్ చేస్తున్నామంటే వీటికి ముఖ్య కారణం మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు మిగిలిన శాస్త్రాలు. ఇటువంటి వాటికి పునాది వేసింది వీళ్ళే. ఇప్పుడు మనం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుంటే, వాటి గురించి క్షుణ్ణంగా చెప్పుకుంటే, అసలు ఇప్పుడు మనం వాడుతున్న అడ్వాన్స్ సర్జరీలు, ఇటువంటి గొప్ప ఆవిష్కరణలు ఇవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ కనిపెట్టినవా? నిజంగా వాళ్ళే కనిపెట్టారా? ఇప్పుడు తెలుసుకుందాం. అస్సలు కాదు. మన సుశ్రుత మహర్షి దాదాపుగా 2600 ఏళ్ల క్రితమే ఒక గొప్ప ప్రాక్టికల్ చేశారు. కిడ్నీలో రాళ్ళు తీయడానికి. దాని పేరే అశ్మరీహరణ శస్త్రక్రియ. ఇక్కడ చెప్తుంది మొత్తం నా సొంత మాటలు చెప్పడం లేదు. చాలా రీసెర్చ్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. దయచేసి మీరు ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేస్తే నేను పెట్టిన ఎఫర్ట్స్ కి, నేను కష్టపడి చేసిన ఈ వీడియోకి కొంచెం ఫలితం లభిస్తుందని అనుకుంటున్నాను. ఇవే కాదు, ప్లాస్టిక్ సర్జరీ, కంటి ఆపరేషన్ చేసేవారు. అసలు ఇందులో గొప్పతనం ఏంటంటే మనం గుర్తించాల్సిన పని లేదు. ఈ గురుకులానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే, గ్లోబల్ మెడికల్ అసోసియేషన్ సుశ్రుత మహర్షిని ఫాదర్ ఆఫ్ సర్జరీగా గుర్తించాయి. ఫాదర్ ఆఫ్ సర్జరీ అనే గొప్ప బిరుదునిచ్చాయి. ఎంతమందికి ఉంటుంది ఇటువంటి ఘనత? ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన గురుకులాల వాళ్ళు అప్పుడే లేజర్ ట్రీట్మెంట్ మరియు ఇటువంటి అడ్వాన్స్ ఎందుకు కనిపెట్టలేదు అని చెప్తారు. ఇటువంటి అడ్వాన్స్ ఎందుకు కనిపెట్టలేదు? ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఒక యంత్రం ఆధారంగా తయారవుతుంది ఏదైనా సరే. కానీ అప్పుడు మానవ మరియు ప్రకృతిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న టెక్నాలజీ ఏం చేస్తుందంటే, ఎటువంటి ఆపరేషన్ అయినా కిడ్నీలో రాయి తీసుకున్న ఒక లేజర్ ట్రీట్మెంట్ తో అయిపోతుంది. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఆ సమస్య ఎందుకు వచ్చిందని పరిశీలించి అటువంటి నొప్పులను, రోగాలను నయం చేయడానికి, మరియు ఉదాహరణకు కిడ్నీలో రాళ్ళ సమస్య అనుకోండి, వాటిని కరిగించడానికి లోపలే పాషాణ భేది అనే మూలికను వాడేవారు. ఇటువంటి మూలికలు కిడ్నీలో రాళ్ళను మొత్తం కరిగించి మన యూరిన్ ద్వారా మన రాళ్ళను మొత్తం బయటకు పంపించేస్తాయి. మరి ఇటువంటి జ్ఞానం, ఇటువంటి అడ్వాన్స్ గా ఎటువంటి లేజర్ ట్రీట్మెంట్ పని లేకుండా ఇంత చక్కగా వైద్యం చేసిన వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ తో పని ఏముంది? ఒకసారి ఆలోచించండి. అప్పుడు అంతగా టెక్నాలజీ లేకపోయినా కేవలం మన నాడి వ్యవస్థను గుర్తించి మన నాడి పట్టుకొని మన శరీరంలో ఏ సమస్య ఉందో ఇట్టే చెప్పేవాళ్ళు. ఆ సమస్యకు తగ్గట్టు పరిష్కారం కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం రవాణా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే, మామూలుగా అయితే అర్జునుడు, భీష్ముడు, కర్ణుడు ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కంటే గొప్ప టెక్నాలజీని చూశారు. వాళ్ళకు ఉన్న సిద్ధులతో చాలా చూశారు. ఎలాగంటే వాళ్ళ తపశక్తితో ఎటువంటి పనులైనా చేసేవారు. ఇది కేవలం వారికి మాత్రమే కాదు. అటువంటి టెక్నాలజీ, అప్పుడు ఉన్న టెక్నాలజీ కేవలం వారికి మాత్రమే కాదు. రాముడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు ఇటువంటి యోధులకు మాత్రమే దక్కలేదు. మన గురుకులాల సౌభ విమాన శాస్త్రం ఎప్పటి నుంచో ఉంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, రావణాసుని సంహరించిన తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అక్కడ ఉన్న వేల జనంతో పుష్పక విమానంలో అయోధ్యకి వచ్చారు. అది అసలు ప్రైవేట్ జెట్ కాదు. మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక పెద్ద కమర్షియల్ ఫ్లైట్ జెట్ లా ఉంటుంది అది. అప్పట్లో సౌభ విమాన శాస్త్రంతో
విద్యను ఘటించి ఒక ఊరును కూడా గాలిలో తీసుకొని వెళ్లేవారు. అసలు మనం ఇప్పుడు అందరు చూస్తున్నట్లు ఎయిర్పోర్ట్లు, బైకులు, పెద్ద పెద్ద విమానాలు, ఫ్లైటర్ జెట్లు అవన్నీ అప్పుడు ఎందుకు తయారు చేయలేదని చాలా మంది అడుగుతారు. అసలు ఎందుకు అలా చేయలేదంటే మన పెద్దలు ప్రకృతి మొదటి మెట్టు వేశారు. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం అనే ఆలోచనలతో బ్రతికారు. అందువల్ల ప్రకృతికి వాటిని తయారు చేయడానికి సంబంధం ఏంటి అని మీరు అడగవచ్చు. మీరు మన పూర్వీకుల లైఫ్ మొత్తం గమనిస్తే వారి జీవితాలు మొత్తం ఎక్కువగా ప్రకృతితో అనుసంధానించబడ్డాయి. ఇటువంటి ఆవిష్కరణలు చేయాలన్నా మైనింగ్ చేయాలి, కొత్త కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి. ఇలా చేస్తే భూమి మొత్తం కలుషితం అయిపోతుంది. ఇటువంటి ప్రకృతి నాశనం చేసే ఫ్యాక్టరీలు, మైనింగ్ జోలికి మన పూర్వీకులు, మన గురుకుల విద్య తెలిసిన వాళ్ళు అసలు వెళ్ళలేదు. అసలు గురుకుల విద్య ఎలా నాశనం అయిందంటే 1835 సంవత్సరంలో లార్డ్ మోకలే వచ్చి దౌర్జన్యంగా గురుకులాల పునాదులను నాశనం చేశాడు. ఆ విద్యా విధానం కనుమరుగైంది ఈయన వల్లే. ఆ టైం కూడా మొత్తం యుద్ధాల వల్ల, స్వార్థ రాజకీయాల వల్ల చాలా వరకు ఆల్రెడీ నాశనం అయ్యాయి. మనకు అంతు చిక్కని వేదాలు, గొప్ప గొప్ప మంత్రాలు, గొప్ప గొప్ప అధ్యయనాలు ఆ యుద్ధాలలో మొత్తం చెల్లా చెదిరైపోయాయి. లేదంటే గురుకుల విద్యకు సాటిగా వచ్చేది ఏ దేశంలో కూడా ఉండేది కాదు. ఒకవేళ మన గురుకుల విద్యను నాశనం చేయకపోయి ఉంటే కాలంతో పాటు మన గురుకుల విద్యలు కూడా చాలా అప్డేట్ అయ్యేవి. మన రుచులు ఇచ్చారు కదా, ఆ భౌతిక సూత్రాల వివరణతో వాటి ఆధారంతో ఈ రోజు మనం అనుభవిస్తున్న బుల్లెట్ ట్రైన్లు, అడ్వాన్స్ ఎగిరే విమానాలు, ఫైటర్ జెట్లు ఇప్పుడు ఉన్న వాటికంటే మరింత అడ్వాన్స్ గా తయారు చేసేవారు. అది కూడా ప్రకృతి నాశనం చేయకుండా మరింత అడ్వాన్స్ గా తయారు చేసేవారు. కానీ మధ్యలో వచ్చిన ఈ బ్రిటిష్ వాళ్ళు మరియు పురాతన రాజులు అందరూ కలిసి గురుకుల విద్యను నాశనం చేశారు. భయంకరంగా మైనింగ్ మరియు ప్రకృతి హాని చేసే ప్రతి ఒక్కటి ప్రపంచానికి మొత్తం వచ్చేలా చూశారు. తర్వాత వాళ్ళకి పని చేసుకోవడానికి వాళ్ళ కింద ఒక క్లర్కు లాగా వాళ్ళ బానిస చదువులను మనపై నెట్టారు. దాంట్లో చాలా మందికి, యువతకు మరియు పెద్దవాళ్ళకి వారి పట్ల ఉన్న సృజనాత్మకత మొత్తం చచ్చిపోయింది. గురుకులాలే గొప్పవని నేను చెప్పడం లేదు, రెండు గొప్పవే కానీ ఒకవేళ అలా నాశనం చేయకపోయి ఉంటే నేను ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అసలు తప్పు పడటం లేదు. టెక్నాలజీ ఎప్పుడైనా గ్రేట్, కానీ మనం అందరం మన డైమండ్ లాంటి గురుకుల విద్యను కంప్లీట్ గా కోల్పోయాం. మన భారతదేశానికి గురుకుల విద్య అనేది అద్భుతమైన వరం లాంటిది. చాలా మంది పన్నాగాలతో, చాలా మంది యుద్ధాలతో, ద్వేషాలతో మొత్తం నాశనం చేశారు గురుకుల విద్యను. కాలక్రమేణా కాలం జరిగే కొద్దీ మన గురుకులాలు మొత్తం మూతపడ్డాయి. ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి, ఇప్పుడు ఉన్న పిల్లలకి అవి మొత్తం నేర్పించాలి. మనం మన ఇతిహాసాల గురించి చెప్పే బాధ్యత మనందరికీ ఉంది. ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపించిందో అందరు కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.